సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక ప్రధాన వార్త ఒకటి ఇవాళ అన్ని దినపత్రికలు రావడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ CEO సత్య నాదెల్ల గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అండ్ రాబోయే రోజుల్లో 20 లక్షల మందికి ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నామంటూ కూడా ఒక ప్రధాన వార్త రావడం జరిగింది. ఏంటి అసలు నెక్స్ట్ ఏఐతో ఎలా ఉండబోతుందంటారు మార్కెట్స్ కానీ? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రాబోయే రోజుల్లో మొత్తం ఏఐ మీదనే ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? ఆయన మైక్రోసాఫ్ట్ CEO చైర్మన్ గారు అయినటువంటి ఆయన సత్యనాదెల్ల హైదరాబాద్ విజిట్ చేయడం జరిగినప్పుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2 yearsలో ఒక 20 లక్షల మందికి మన వాళ్ళకి కోచింగ్ ఇస్తాము అని అనటం జరిగింది. అయితే దీనికి ఏదైతే ఉందో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన ప్రభుత్వం వాళ్ళు అవునవును ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. చేసుకున్నాక తర్వాత వాళ్ళు ఏదైతే ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాక ఈ అవసరం అని చెప్పేసి ఆయన అనటం జరిగింది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన ప్రపంచంలో మన దేశం వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, రాబోయే దానికి జీడిపిలో మనది ఇండియా $500 బిలియన్ ఉండాలి, $5 ట్రిలియన్ ఉండొచ్చు 2025 నాటికి అని చెప్పేసి అనటం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో ఇది బాగా ఉపయోగపడుతుంది అనేది. అంటే రాబోయే రోజుల్లో మనుషుల కంటే కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిదీ సిస్టమే చేస్తూ ఉంటుంది. అయితే అదంతా మన వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ఆయన ఒక రాబోయే 2 సంవత్సరాల్లో ఒక 20 లక్షల మందికి మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అనటం. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని విధాల అన్ని రంగాల్లో అంటే ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇంకా వేరే ఉత్పాదక రంగాల్లో టెక్నాలజీకి సంబంధించిన అన్నిట్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది అనేది. అయితే మన భారత్కు ఇంకా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ని కలవటం జరిగింది. కలిసిన తర్వాత ఎయిర్ ఇండియాలో ఇప్పుడు టాటా వాళ్ళకి పోయింది. అయితే దానిలో కూడా ఏఐ ఆల్రెడీ యూజ్ చేయటం స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఐటీసీ వాళ్ళని, అరవింద్ వీళ్ళందరినీ కలవటం జరిగింది. లాభాపేక్ష లేకుండా ఇంకా వేరే ఆర్గనైజేషన్స్, ఇన్ఫోసిస్ అనుకోండి, HCL టెక్ వాటితో కూడా చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేస్తామనేది, ఉపయోగించటానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది అనేది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక టెక్నాలజీ కనుక అంటే అయిందనుకోండి, దాంతో ఏమవుతుంది? ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పని కూడా మనకి అంటే ట్రాన్స్పరెన్సీ అంటే నిర్దిష్టత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? మనుషులు చేసే పనికును యంత్రాలు చేసే పనికి ఎలా అయితే తేడా ఉంటుందో ఇది కూడా అంతే. కంప్యూటర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు రాబోయే రోజుల్లో మనము ఈ తరంలోనే వింటాము. మనం అంతకుముందు తెలియదు. మనం ఒక వీడియో కూడా అంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేయడం కూడా జరిగింది. ఫస్ట్ అసలు ఏ అంటే ఏంటిది అన్నప్పుడు మనం చేయడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఏఐ తోటే చాలా వరకు ఉంటాయి. అంటే ఇది సేమ్ మన మాదిరే ఉంటారు, మనం మాట్లాడినట్టే ఉంటుంది. ఇంకా ఆల్రెడీ ఇప్పటికీ చాలా రంగాల్లో సాఫ్ట్వేర్లు వాడుతూనే ఉన్నారు. ఏది? ఏఐ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మనం కూడా వాడటం అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.